ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా మమ్మల్ని మేము పరిచయం చేసుకునేటువంటి అవకాశం కూడా మాకు ఈ సమావేశంలో లభించింది. హన్స్ కుమార్ జైన్ గారికి మరియు వారి సహచర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారు రాజమండ్రికి వస్తున్నారు కనుక వారందరూ కూడా ఉత్సాహాన్ని కనబరిచారు. వారు అటెండ్ అవుతాం, మేము వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా ఇవాళ మోడీ గారి వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రాజమహేంద్రవరానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వీలైనంత వరకు వారు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది కనుక వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల్లో ఒక కొత్త ఊపు వచ్చింది ప్రచార కార్యక్రమాల్లో. ఇది మరింత మాకు ఊతాన్నిస్తూ మంచి ఫలితాలు దక్కించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తున్నాను. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. సో ఇవాళ మీరు వేసే ప్రశ్న స్టేట్ గవర్నమెంట్కి వేయాలి. వాళ్ళ టైటిల్ సార్ మేము చెప్తున్నాం, మేము క్లియర్గా చెప్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నీతి ఆయోగ్, it is only advisory, not mandatory. State governments can or cannot implement it. అధికార పార్టీ వాళ్ళు మరి ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు కదా. 4% రిజర్వేషన్ తీసేస్తాము అని నేను చెప్పినట్టు ప్రచారం చేశారు. నేను ఆ ప్రచారం గురించి మాట్లాడుతున్నాను, నేను ఈ ప్రచారం గురించి మీరు అంటున్నారు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ కేసు ఇట్ విల్ లుక్ ఇన్ టు దాని పూర్వపరాలు అన్నీ కూడా చూస్తారు కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలవరానికి ఇప్పటి వరకు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క సరైనటువంటి విధానం లేని మూలంగా పోలవరం నత్తనడక నడిచే పరిస్థితి ఏర్పడింది. రైల్వే జోన్ విషయంలో 102 కోట్ల రూపాయలు రైల్వే జోన్ శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు రైల్వే జోన్కి ఇవ్వవలసినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ లేనటువంటి పరిస్థితి. రైల్వేకి ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో విజయవాడ నుంచి కలకత్తా వరకు 3వ లైన్ని, అలానే ఫ్లైట్ కారిడార్ని కూడా విజయవాడ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఒక ఫ్లైట్ కారిడార్ని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అన్ని అంశాల్లో కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మొన్ననే మంత్రివర్యులు వచ్చి 350 కోట్లు మంజూరు చేయడం జరిగింది. విజయవాడని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, 3 నగరాల్ని
విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు చేయనటువంటి అంశం లేనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత చురుగ్గా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఓడరేవుల్ని, విశాఖపట్నం ఓడరేవుని 1,00,000 కోట్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది విశాఖపట్నంలో కూడా క్రూయిజ్ని ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ట్రాఫిక్ని నిర్మాణం చేస్తూ పోర్ట్ యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి పరిస్థితి. ఈ విధంగా గ్రామం నుంచి పట్టణం నుంచి నగరాల వరకు ఈవేళ అభివృద్ధి చెందుతుందంటే రాజమండ్రి పూర్తి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ రోజులు 13వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వాన్ని, క్యాపిటల్ లేనటువంటి ప్రభుత్వాన్ని క్యాపిటల్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ ఎంపీ అభ్యర్థికి అలానే పురంధరేశ్వరి గారికి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఓటు వేసి ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు. మీరు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవడం లేదు. ల్యాండ్ టైటిల్ అనేది అసత్య ప్రచారాన్ని కేంద్రం మీద తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఉద్దేశం, ల్యాండ్ అనేది, భూమి అనేది ప్రజల యొక్క హక్కు, రైతుల యొక్క హక్కు. కాబట్టి దీనిలో ఎవరు చేయబెట్టే ప్రసక్తి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ల్యాండ్ అనే విషయాన్ని ప్రజల సొంతం, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ విధంగా ఉన్నదాన్ని ఎవరు ఇది కేంద్రం తీసుకొస్తున్న చట్టం అని అపోహలు క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అపోహల్ని క్రియేట్ చేయొద్దని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తారని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అలాంటి చట్టమే కానీ ఉన్నట్లయితే ప్రజల భూమిని కాపాడవలసినటువంటి బాధ్యత తప్పకుండా ప్రభుత్వం మీద ఉంటుంది. సార్, ఇప్పుడు ఈసీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఇది ల్యాండ్ ట్యాపింగ్ దాని మీద అసలు ప్రచారం చేస్తారని కేసులు ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ యాక్ట్ అనేది ఈవేళ తెలియజేయబడుతుందో దాన్ని రాజకీయ పక్షాలు స్పష్టంగా సవినయంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఇవి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. విజువల్స్లో మీరు చాలా చక్కగా గమనించారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.